హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇంకా ఇది వచ్చేసి నా ప్రీవియస్ వ్లాగ్ కంటిన్యూషన్ వ్లాగ్ అండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మా వారికి అయితే ఆఫీస్ ఉంది, తనకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. ఇక్కడ కర్రీ కోసం అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. అండ్ అలాగే నా ప్రీవియస్ వ్లాగ్లో మెన్షన్ చేసినట్టు పల్లీలు అవన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదా, అవైతే స్టవ్ మీద పెట్టయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను చట్నీ కోసం, బ్రేక్ఫాస్ట్లో చట్నీ కోసం. అండ్ అలాగే పక్కన రైస్ కూడా పెట్టేశానండి. అవి రెండు అయిపోతే నెక్స్ట్ కర్రీ అయితే పెట్టేస్తానమాట. సో కర్రీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఆలోపు అయితే మా వారు 5:30కే లాగిన్ అయితే అవ్వాలండి. తనైతే లేచి వర్క్ అయితే చేసుకుంటున్నారు. 8కి అలాగైతే ఆఫీస్కి అయితే వెళ్తారనమాట. ఆలోపు నేను తనకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేయాలి. అండ్ అలాగే లంచ్ బాక్స్ కట్టేసేయాలన్నమాట. ఇంక ఇక్కడ ఫ్రై అయిపోయాయండి, అవైతే పక్కన పెట్టాను. చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుంటాను. ఇంకా ఈరోజు వచ్చేసి నేను ఒక కర్రీ అయితే చేయబోతున్నానండి. మిల్ మేకర్ అండ్ డ్రమ్ స్టిక్స్తో అయితే చేయబోతున్నాను అనమాట. చాలా బాగుంటుందండి. ఎవరికైనా తెలియకపోయి ఉంటే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇంకా డెఫినెట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. చాలా సింపుల్ కూడా. సో కొంచెం మనం దీంట్లోకి మసాలా అనేది యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మిల్ మేకర్స్ మనం బాయిల్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక గిన్నెలో అయితే హాట్ వాటర్ అయితే పెట్టేశానండి. హాట్ వాటర్ అనేది బాగా మరిగించాలన్నమాట. సో మరిగినప్పుడు మనం దాంట్లోకి మిల్ మేకర్ని యాడ్ చేస్తే మంచిగా బాయిల్ అయితే అయిపోతాయి. ఇంకా ఆలోపు వాటర్ అయ్యేలోపు అయితే ఇక్కడ డ్రమ్ స్టిక్స్ అయితే చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను. సో మీలో ఎంతమంది డ్రమ్ స్టిక్స్ మీద పొట్టు అయితే తీస్తారండి? సో నేనైతే తీస్తాను. అంటే మొత్తం తీయనండి, జస్ట్ కట్ చేసినప్పుడు మనకి కింద పీల్ వస్తుంది కదా, సో దాన్ని మాత్రమే తీసేస్తానమాట. ఇంక ఇక్కడైతే వాటర్ బాగా మరిగిపోయాయండి. ఇంకా అది మిల్ మేకర్స్ అయితే బాయిల్ అవ్వడానికి అయితే నేను ఈ హాట్ వాటర్లో అయితే వేసేసాను. ఇంకా రైస్ కూడా పెట్టానని చెప్పాను కదా, సో ఆల్మోస్ట్ రైస్ కూడా దగ్గర పడిపోయింది. ఇంకొక 5 minutes మనం లో ఫ్లేమ్లో ఉంచేసుకుంటే రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది అనమాట. మా హస్బెండ్కి ఆఫీస్ ఇలా మార్నింగ్ షిఫ్ట్ ఉంటే అండి నాకైతే చాలా తొందరగా అయిపోతుంది. మార్నింగ్ 2 hours నాకు కిచెన్లో వర్క్ అంతా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ నాకు ఇంకా పాపకి ప్రిపేర్ చేసుకోవడం అయితే ఉంటుంది. ఏంటంటే రైస్ నేను నాకు కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట, మళ్ళీ పెట్టకుండా. ఇంక ఇక్కడ కర్రీలో మసాలా కోసం అయితే ఆనియన్, మీకు చూపిస్తున్నంత ఆనియన్ పీస్ అయితే తీసుకున్నానండి. అండ్ అలాగే ఒక టమాటా అయితే తీసుకున్నాను, కొన్ని ధనియాలు అయితే తీసుకున్నాను. దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు, కొంచెం చెక్క, ఒక లవంగాయి, ఒక 2-3 లవంగాయలు అండ్ ఒక యాలక్కాయ, ఒక మిరియం అయితే తీసుకున్నాను. ఇది మసాలా కోసం అయితే తీసుకున్నాను. ఇంకా మీరు చూస్తున్నారు కదా, అక్కడ అన్ని ముక్కలు అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను. డ్రమ్ స్టిక్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర అన్నీ రెడీ అయితే చేసి పెట్టుకున్నాను అనమాట. మసాలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేస్తారనమాట ప్రాసెస్ చేయడం. అయితే ఇప్పుడు ఇందులో నేను ఇంకొకటి కూడా యాడ్ చేస్తున్నానండి. సో బాయిల్ చేసిన మిల్ మేకర్ ఈ చిన్న గిన్నెలో అయితే తీసుకొని వేసానమాట. సో దీన్ని కూడా నేను మసాలా పేస్ట్లో అయితే చేసేస్తున్నాను. అప్పుడు మనకి గ్రేవీ అనేది మంచిగా వస్తుందండి. అండ్ అలాగే కొన్ని మిల్ మేకర్స్ అనేవి పక్కనైతే పెట్టుకున్నాను. నేను అన్నీ కూడా అయితే వేయలేదు, కొన్ని మాత్రమే వేసానమాట. ఇంక ఇక్కడ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. ఈలోపు అయితే మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ చెక్ చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సో దట్ నా వీడియోస్ అనేవి మరికొందరికి రీచ్ అయ్యి నా ఛానల్ గ్రో అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఇంకా మనకి కొంచెం పేస్ట్ కన్సిస్టెన్సీ అనేది లూజ్గా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే కొంచెం గట్టిగానే కావాలి అని అనుకుంటే అవసరం లేదనమాట. నాకైతే కొంచెం లూజ్గా కావాలనిపించింది, అందుకే నేను కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇంకా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి, పక్కన అయితే పెట్టుకున్నాను. ఇంకా కర్రీ ప్రిపరేషన్ అయితే ఎలా చేస్తానో మీరు కూడా మొత్తం అయితే వాచ్ చేసేసేయండి. సో ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, కరివేపాకు అండ్ అలాగే పచ్చిమిర్చి అయితే వేసేసుకొని లైట్గా అయితే వేపేసుకుంటున్నాను. ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఆనియన్స్ కూడా వేసేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగైతే ఇలా బాగా కలిపేసుకోవాలి. అయితే నాన్ స్టిక్ వాడేటప్పుడు ఇప్పుడు కూడా స్టీల్ స్పూన్స్ అయితే యూస్ చేయకండి, ఎందుకంటే మనకి ఆ బ్లాక్ పార్ట్ అనేది పోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ప్రజెంట్ నా దగ్గర అయితే అవైలబుల్గా లేదని అయితే నేను స్టీల్ అయితే యూస్ చేస్తున్నాను. సిలికాన్ యూస్ చేయొచ్చండి. సిలికాన్ అయితే ఆర్డర్ పెట్టాలన్నమాట. సో వెరీ సూన్ అయితే ఆర్డర్ పెడతాను.
ఇంకా దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి డ్రమ్ స్టిక్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. డ్రమ్ స్టిక్స్ ఏంటంటే కొంచెం మనకి బాయిల్ అవ్వడానికి అయితే టైం అయితే పడుతుందండి, అంత తొందరగా అయితే అవ్వవు. సో ఇలా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, సో అది మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ పేస్ట్ వల్లేనండి మన కర్రీ టేస్ట్ అనేది వచ్చేది. సో ఇంకా మీకు స్పైసెస్ ఏమన్నా కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనకి కసూరి మేతి, స్టార్ ఫ్లవర్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఘాట్ అనేది ఎక్కువ అవ్వకుండా మీడియంగా ఉండాలి, ఉండేలాగైతే చేసుకోవాలన్నమాట. సో ఇంకా పేస్ట్ కూడా వేసేసి ఇంకా ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలిపేసుకుంటున్నానండి. సో మనకి ఆ పచ్చి వాసన అదంతా కూడా పోవాలన్నమాట. సో ఇలా పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes పాటు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే ఉంచాలండి. సో నాన్ స్టిక్లో మనకి కొంచెం అడుగంటకుండా ఉంటుంది కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలి. సో మూత పెట్టేసి ఒక 5 minutes ఉంచేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా చల్లారాయి అనమాట. సో దీంట్లోకి అయితే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం జీలకర్ర యాడ్ చేసేసి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసి ఇంకా పేస్ట్ అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. నాకైనా కానీ మా వారికైనా కానండి చట్నీలో అంటే బ్రేక్ఫాస్ట్ చట్నీ ఉంటుంది కదా, పల్లి చట్నీ కొంచెం గట్టిగా ఉంటే అంతగా ఇష్టపడమన్నమాట. లూజ్గా ఉంటేనే మా ఇద్దరికి ఇష్టం. సో అందుకే కొంచెం లూజ్గా అయితే చేసుకుంటాను నేను. ఇంక ఇక్కడ పల్లి చట్నీలోకి తాలింపు అయితే వేసుకుంటున్నాను. తాలింపు అనేది రేర్గా అయితే వేస్తానండి. సో ఇంకా ఈరోజు అయితే తాలింపు వేయాలనిపించింది, అందుకే కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు అయితే వేసాను. ఇక్కడ చూసారు కదా కర్రీ కూడా ఆల్మోస్ట్ మనకి దగ్గర అయితే పడబోతుంది. ఇంకా ఆయిల్ అయితే పైకి అయితే తెల్లుతూ ఉంది. ఇంకా మనం ఇందులోకి సాల్ట్, చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేయలేదండి. ఇంకా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత యాడ్ చేద్దాంలే అని చెప్పేసి మధ్యలో ఒకసారి ఇలా అయితే తిప్పేసుకుంటూ ఉండాలి. ఇంక తాలింపు అయిపోయింది కదా, ఇంకా చట్నీలో అయితే వేసేస్తున్నాను. సో కొంతమంది ఏంటంటే తాలింపు ఇట్లా వేసేసి మూత పెట్టేస్తారు కదండి. సో నేనైతే మిక్స్ చేసేస్తానమాట. వేయంగానే గెరిటితో అయితే తిప్పేసి అప్పుడు మూత పెడతాను. కొంతమంది ఏంటంటే తిప్పకుండానే మూత పెట్టేసి పక్కనైతే పెడతారనమాట, ఆ స్మెల్ అనేది పోవద్దని చెప్పేసి. బట్ నేనైతే మిక్స్ చేసి ప్లేట్ అయితే పెట్టేసి పక్కన పెట్టుకుంటాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి అసలుకి. ఇంక ఇక్కడ ఆయిల్ పైకి తెరులుతున్నప్పుడు కర్రీలో నేను చెప్పాను కదండి ముందు కొన్ని మిల్ మేకర్స్ అయితే పక్కన పెట్టుకున్నానని. సో ఇంకా ఆ మిల్ మేకర్స్ కూడా వేసేసానమాట. వేసేసి ఆ గ్రేవీ బాగా పట్టేలాగైతే కలిపేసుకున్నాను. సో మనకి డ్రమ్ స్టిక్ కూడా మంచిగా అయితే కుక్ అయిపోయిందండి. సో ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి మనం సాల్ట్, చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్, చిల్లీ పౌడర్ అనేది ఇంకా మన టేస్ట్కి తగ్గట్టండి. సో మేమైతే కొంచెం తక్కువగానే తింటాము, అందుకే చాలా లైట్గా అయితే యాడ్ చేస్తారనమాట. ఇంకా దీంట్లోకి అయితే నేను ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసేస్తున్నానండి. అండ్ అలాగే కొన్ని వాటర్, గ్రేవీ కోసం అయితే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఇంకా దీన్ని మూత పెట్టుకొని ఇంకొక 5 minutes పాటు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుందండి. సో ఇది ఒక డిఫరెంట్ టైప్ అయితే ఉంటుందన్నమాట కర్రీ అనేది. రెగ్యులర్గా రొటీన్గా చేసుకునే కర్రీస్ కన్నా ఇలా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మూత అయితే పెట్టేశానండి, అదైతే కుక్ అవుతుంది. సో నేను చెప్పాను కదండి నార్మల్ దోశ వేసుకొని చాలా డేస్ అయిపోయిందని చెప్పేసి. సో పిండి అనేది లైట్గా పొంగిందండి, ఎక్కువగా అయితే పొంగలేదు. సో లేట్ నైట్ అయితే నేను పిండి అయితే రుబ్బాను కాబట్టి ఎక్కువగా అయితే పొంగలేదనమాట. సో కొంచెం లైట్గా అయితే పొంగింది. సో దోశలు అయితే బాగానే వచ్చాయండి. ఇంకా ఇదైతే కొంచెం గట్టిగా ఉందన్నమాట. ఇంకా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని దాంట్లోకి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇంకా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా ఇక్కడ కర్రీ అయితే అయిపోయిందండి. సో దీన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందామని చెప్పేసి మొత్తం కూడా నేను ఒక గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఇలా పెద్ద గిన్నెలలో కర్రీస్ చేసుకున్నప్పుడు నేను ఉంచనండి, తొందరగా వాష్ చేసేస్తానమాట. ఇంకో సపరేట్ బాక్స్లో కానీ దేంట్లో కన్నా పక్కకు తీసేసి అయితే వాష్ చేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నాకు షింక్లో అవన్నీ వేసేటప్పుడు ఎక్కువ గిన్నెలు ఉన్నాయన్న ఆలోచన అనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకే తొందరగా అయితే వాష్ చేసేస్తాను. ఇంకా మా వారికి అయితే దోశ అయితే చేసేస్తున్నాను. స్టవ్ అయితే వెలిగించేసి ప్యాన్ అయితే పెట్టేశాను. ఇంకా అది హీట్ అయ్యే లోపు అయితే ఇక్కడ మా వారికి అయితే బాక్స్ అయితే పెట్టేశాను అనమాట. సో కర్రీ అండ్ రైస్ అయితే పెట్టాను. ఇంకా పెనం అయితే హీట్ అయిందండి. ఇంకా తనకైతే బ్రేక్ఫాస్ట్
దోశలు అయితే వేయడం అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా అత్తయ్య వెళ్ళేటప్పుడు అల్లం పచ్చడి అయితే చేసి ఇచ్చిందని చెప్పాను కదండి. ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టానమాట. రెగ్యులర్గా వాడుకోవడానికి అయితే అయిపోయింది ఆ చిన్న బాక్స్లో. ఇంకా కొంచెం అయితే పక్కకు తీద్దాంలే అని చెప్పేసి ఇంకా బాక్స్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను కొంచెం. మళ్ళీ అది తీసిన తర్వాత మిగతాది అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. వన్స్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లోనే పెట్టాలండి, లేదంటే పాడైపోతుంది. సో రెగ్యులర్గా వాడుకుంటాం కాబట్టి ఈ చిన్న బాక్స్లో అయితే తీసుకుంటే ఏం కాదనమాట, లేకపోతే బూజు పట్టిపోతుంది. ఇంకా నైటే పెరుగు అయితే పెరుగుకి తోడేసాను కదండి. సో మార్నింగ్కి అయితే పెరుగు బాగా తోడుకుందనమాట. అయితే మార్నింగ్ మీగడ ఏంటంటే అంతగా రాలేదు. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, సో మీగడ అనేది మార్నింగ్ కొంచెం ఆఫ్టర్నూన్ కల్లా కూడా కొంచెం గట్టిగా అవుతుందనమాట. అయితే ఈరోజు మా వారు కొంచెం కర్డ్ కూడా పెట్టు అని అంటే ఇంకా ఈ చిన్న డబ్బాలో అయితే పెడుతున్నాను. సో మాకైతే రెగ్యులర్గా మేము కర్డ్ అయితే తింటామండి. అన్నం కర్రీతో అయిపోయిన తర్వాత అయితే రెగ్యులర్గా మేము కర్డ్తో అయితే తింటామన్నమాట. మా ఇంట్లో అందరికైతే ఈ అలవాటు అయితే ఉంది. ఇంకా మా వారికి అయితే బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చేసానండి. ఇంకా నేనైతే టీ అయితే పెట్టుకుంటున్నాను. సో చాలా తొందరగా పని అయిపోయిందనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ నాకు రైస్ వండుకునే పని లేదు, కర్రీ వండుకునే పని లేదు. పాపకు ఒక్కటి ప్రిపేర్ చేస్తే సరిపోతుందనమాట. సో ఫస్ట్ అయితే టీ తాగేసి ఇంకా తర్వాత పాపకి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి ఇప్పుడు. ఇంకా నేనైతే టీ తాగుతున్నానండి. మా పాప అయితే లేచిందనమాట. ఇంకా తను టీవీ చూసుకుంటూ బొమ్మలతో అయితే ఆడుకుంటుంది. ఎప్పుడైతే మా వారు ఆఫీస్కి వెళ్తారో ఆ రోజు కూడా తొందరగా లెగుస్తుందండి. అంటే తన పక్కన నేను లేకపోతే ఇంకా వెంటనే నాతో పాటే లెగుస్తుందనమాట. ఇంకా తనైతే నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసి తనకి పెడదాంలే అని చెప్పేసి ఇంకా నేను కూడా పక్కన ఆనియన్ దోశ అయితే వేసుకుంటున్నాను. సో కర్రీ చేసినప్పుడు పక్కన కొన్ని ఆనియన్స్ మిగిలాయన్నమాట. మా వారు ఏంటంటే దోశలో వేసుకొని తినరు, తనకి సపరేట్గా పెట్టయితే ఇచ్చేసాను. ఇంకా నేనైతే దోశల్లో అయితే ఆనియన్స్ అయితే వేసుకున్నాను. అండ్ అలాగే పాపకి పక్కన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేస్తాను. ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసినాక పాప బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసి తనకు కూడా ఫీడ్ చేసేసానండి. ఇంకా తను ఫ్రెష్ అప్ అయిపోయాము. నేను మా పాప ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పాప అయితే పడుకుంది. ఇంకా తను లేచే లోపు అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఈరోజు తనకి క్యారెట్ అండ్ ఆనియన్ అలాగే రైస్ అయితే పెట్టేసి ఈరోజు తనకి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి సింపుల్ లంచ్ రెసిపీనేనండి. అయితే ఈరోజు దీంట్లోకి కొంచెం పుదీనా ఫ్లేవర్ అనేది యాడ్ చేయబోతున్నాను అనమాట. సో ఇంట్లో మేము పుదీనా అయితే పెట్టుకున్నాము, మంచిగా ఆకు అయితే వచ్చింది. సో ఈరోజు పుదీనా ఫ్లేవర్ యాడ్ చేద్దామని చెప్పేసి తనకి ఒక 2-3 ఆకులు అంతేనండి, అంతకు మించి ఎక్కువ లేదనమాట. ఇక్కడ 4 ఆకులు అయితే తీసుకున్నాను. సో క్యారెట్ చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని ఇంకా ఈ పుదీనా కూడా ఒకసారి అయితే వాష్ చేసేసుకుంటున్నాను. సో నెయ్యి వేసేసి కొంచెం జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, ఈ పుదీనా, క్యారెట్ అయితే వేసుకొని లైట్గా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. అంటే మనకి క్యారెట్ అనేది కొంచెం టైం పడుతుంది కదండి బాయిల్ అవ్వడానికి, అందుకే ఒకసారి ఫ్రై చేసేసుకుంటే మనకి ఎలాగో కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి తొందరగా అయితే కుక్ అయిపోతుంది. ఇప్పుడైతే దీంట్లోకి రైస్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఈరోజైతే మా పాపకి ఎలాంటి పప్పులు అయితే యూజ్ చేయట్లేదండి, ఓన్లీ రైస్, క్యారెట్ ఇలా దీంతోనే తనకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట. సో రైస్ కూడా వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇంకా మనం 4 to 5 విజిల్స్ వచ్చే వరకు అయితే మూత అయితే పెట్టేసుకోవాలి. ఇంకా విజిల్స్ అయిపోయిన తర్వాత మనకి మంచిగా అయితే కుక్ అయిపోయిందండి. సో దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకొని బేబీకి ఫీడ్ చేసేస్తే మా పాపకైతే ఈరోజు లంచ్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. సో ఎవరైనా ఇలా ఫీడ్ చేయకపోతే ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టండి, చాలా ఎమ్మీగా అయితే తింటారు. లంచ్ ప్రిపేర్ అయ్యేలోపే పాప అయితే లేచేసిందనమాట. ఇంకా తనకైతే లంచ్ అయితే పెట్టేస్తున్నానండి. సో తనకి ఫీడ్ చేసిన తర్వాత ఇంకా నేనైతే లంచ్ చేసేస్తానమాట. పాపకు ఫీడ్ చేసిన తర్వాత అయితే నేను ఈరోజు పుదీనాతో అయితే ఆమ్లెట్ వేసుకున్నానండి. సో అదేం పెద్ద ఇదేం కాదండి రెసిపీ. సో మనం ఎగ్స్ మిక్స్ చేసుకుంటాం కదా, ఆనియన్స్, మనం పచ్చిమిర్చి, ఉప్పు, సాల్ట్, చిల్లీ పౌడర్, దాంట్లో కొంచెం పుదీనా అయితే వేసుకొని ఈరోజు ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట నా లంచ్లోకి. సో ఇంకా నా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. మార్నింగ్ చేసిన కర్రీ అండ్ రైస్ అండ్ ఆమ్లెట్ అనమాట. సో ఇదండి నా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా డే అయితే ఇలా గడిచింది. హోప్ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి, బాయ్.